మందిరానికి రండి. వస్తున్నారా క్రమంగా? మరి మందిరానికి రావాలమ్మా. మందిరానికి రాకపోతే అపవాది మనల్ని శోధిస్తుంది. ఈ విధంగా మందిరానికి రండి, భారాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి. దేవుడు సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. త్వరలోనే దేవుడు ఉన్న సమస్య నుంచి విడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. మీ పేరమ్మా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, తల్లిని జ్ఞాపకం చేసుకోలేదా, మరి తన ప్రాణ ఆత్మ శరీరంలో ఉన్న బలహీన విషయంలో సహాయం దయచేయండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చావు తండ్రి. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నాయన చచ్చిన శవమే లేచి కూర్చుందయ్యా. మరి తల్లిని కూడా నాయన మీరు ముట్టండి అయ్యా. అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రుగ్మతను, ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును యేసు నామములో బంధిస్తున్నామయ్యా. సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యమును, నూతన బలమును, శక్తిని ప్రసాదించి నాయన మా ప్రభా వారి వేదన, బాధ, దుఃఖము కొట్టివేసి మంచి రోజులు ప్రారంభించమని, కుటుంబంలో నెమ్మది దయచేయండియా, కుటుంబంలో సమాధానము దయచేయండియా. ఏదైతే వారు కోల్పోయారో రెట్టింపుగా నాయన మరలా పొందుకునేలాగిన సహాయము దయచేయమని, సమాధానంతో ఈ కుటుంబాన్ని నింపమని, అన్ని విషయంలో నాయన నీ మీద ఆధారపడి నీ పాదాలు పట్టుకొని నాయన నువ్వు దాచిపెట్టిన ప్రతి జవాబును వారు పొందుకోవాలయ్యా. మంచి రోజులు నాయన వారి జీవితంలో వారి త్వరలోనే నాయన మా ప్రభా చూసేటప్పుడు సహాయము దయచేయమని, నువ్వు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని నాయన వారు స్వతంత్రించుకునేలాగా కృప చూపమని, వారి విశ్వాసాన్ని బలపరచండి, వారిని ఓదార్చండి, వారి దుఃఖము నుంచి వారిని విడిపించి నాయన వారిని మీరే బలపరిచి స్థిరపరచమని, ఉన్న స్థితిలో నుంచి నాయన ఉన్నతమైన స్థానానికి మీరే హెచ్చించి మీ నామాన్ని గణపరచుకోమని, త్వరలోనే తల్లికి నాయన ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని రీతులుగా నాయన మీ యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేసి నాయన మంచి రోజులు ప్రారంభించమని, తన దుఃఖంలో నాయన మీరు నాట్యంగా మార్చి, కన్నీటిని నాయన మీరు కొట్టివేసి, అవమానములు తొలగించి తల ఎత్తమని మీ నామాన్ని గణపరచుకోమని, ప్రభు క్రమముగా మందిరానికి వచ్చి నాయన ఉన్న సమస్యలు, ఉన్న భారాన్ని నీ పాదాల చెంత పెట్టి నువ్వు దాచిపెట్టిన జవాబులన్నీ స్వతంత్రించుకునేలాగా కృప చూపమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధైర్యంగా ఉండమ్మా, దేవుడు సహాయం చేస్తాడు.